నమస్తే, వెల్కమ్ టు ఎన్నుదయ న్యూస్. నేను సోని. స్పెషల్ స్టోరీకి స్వాగతం. అనిరుద్ కావ్య మారన్ పెళ్లి వార్తలు మళ్ళీ వైరల్. నవంబర్ 10న గ్రీస్లో డెస్టినేషన్ వెడ్డింగ్. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ ఈ ఇద్దరి పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గతంలో కూడా అనిరుద్ కావ్య మారన్ మధ్య రిలేషన్షిప్ ఉందంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఇద్దరు ఎప్పుడూ అధికారికంగా అయితే స్పందించలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి వీరిద్దరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. నవంబర్ 10న గ్రీస్లో అనిరుద్ కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుందని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యేలా ఈ వివాహ వేడుకకు నిర్వహించబోతున్నారంటూ కూడా ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అనిరుద్ రవిచందర్ కానీ కావ్య మారన్ కానీ ఇప్పటి వరకు ఈ పెళ్లి వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ప్రస్తుతం ఈ వార్తలను అధికారికంగా నిర్ధారించలేని పరిస్థితి నెలకొంది. గతంలో కూడా అనిరుద్ కావ్య మారన్ సన్నిహితంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. కానీ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై ఈ ఇద్దరు ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. ఇక ఇటీవల అనిరుద్కు బంధువైన నటుడు, నాటక రచయిత వైజీ మహేంద్రన్ అనిరుద్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే అనిరుద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. దీంతో నెటిజన్లు మాత్రం ఆ అమ్మాయి కావ్య మారనే అంటూ ఊహాగానాలు మొదలు పెట్టేశారు. ఇక ఇప్పుడు నవంబర్ 10న గ్రీస్లో పెళ్లి అంటూ మరో వార్త వైరల్ కావడంతో ఈ అంశం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఇక అనిరుద్ రవిచందర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాలకు కూడా సంగీతం అందిస్తూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు భారీ ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ నటిస్తున్న జెరేటు, షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలు తెరకెక్కుతున్న కింగ్ వంటి సినిమాలు ఆయన లైనప్ లో ఉన్నాయి. మరోవైపు కావ్య మారన్ కూడా వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా క్రికెట్ అభిమానులకు ఆమె ఇప్పటికే సుపరిచిత్రాలు. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య SRH ఫ్రాంచైజీ వ్యవహారంలో చురుగ్గా కనిపిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనిరుద్ కావ్య పెళ్లి వార్తలు మరోసారి వైరల్ కావడంతో అభిమానులు ఆసక్తి మరింత పెరిగింది. నవంబర్ 10న గ్రీస్లో నిజంగానే డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుందా, లేక గతంలో మాదిరిగానే ఇది కూడా సోషల్ మీడియాలో వచ్చిన మరో రూమర్ మాత్రమేనా? అనిరుద్ కావ్య మారన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం సస్పెన్స్ గానే ఉండనుంది. ఇక అధికారికంగా ధృవీకరణ లేని వార్తలను ప్రేక్షకులు కూడా రూమర్ గానే పరిగణించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎన్నుదయ న్యూస్. ప్రజల కోసం ప్రజలతో, నిజం మా నైజం.